ఆల్మోస్ట్గా అందరూ దేవుని దర్శనం చేసుకున్నారు. అక్కడ మీకు ఏం కనిపించిందండి? ఆ అయ్యప్ప మరి శివుణ్ణి ఎత్తుకున్నాడు. అంటే మీ ముందు నేనున్నానయ్యా, మీకు ఎట్లాంటి భయము లేదు, మీరు మంచిగా ముందుకు వెళ్ళండి, మీకు భద్ర సహకారం ఉంటుంది అని చెప్పగానే చెబుతూ మనకి ఇక్కడ ఆజ్ఞ ఇచ్చినాడు. దీన్ని ఎంతమంది సమర్థిస్తారండి? సమర్థించే వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇక్కడ అయ్యప్పను చూసుకుంటే సాధారణంగా మనకు అయ్యప్ప మరి 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చుంటారు. కానీ ఇక్కడ మాత్రము ఒక కాలు పైకెత్తి ఒక కాలు కిందికి పెట్టి మనము భూమి తవ్వేటప్పుడు గడ్డపారను చేతులు పట్టుకొని తవ్వుతాం, అవునా కాదా? గడ్డపారను పట్టుకొని భూమిని తవ్వుతాం, అవునా కాదా? అట్లనే ఆ పరమాత్మని భూమి పూజకు ముందు నేను తవ్వుతాను నా తండ్రికి. అందుకే జగత్తుకి వాగర్ధ యువ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఆ జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి ఆ యొక్క పార్వతీ పరమేశ్వర దేవాలయ నిర్మాణానికి నేను ముందున్నాను, మీ ముందు నేనున్నాను, మీరు ఎట్లాంటి కూడా భయం లేకుండా ముందుకు వెళ్ళండి అని చెప్పి చక్కగా భూమిని తవ్వేందుకు ఒక చంద్రాయుధంగా, అది చంద్రాయుధం. మనం గడ్డపార పెడతాము, మరి సాధారణంగా అయ్యప్ప విల్లును పట్టుకుంటాడు, కానీ ఇవాళ చంద్రాయుధాన్ని పట్టుకున్నాడు. ఎందుకోసము అంటే చంద్రుడు ఏం చేస్తాడు? చంద్ర అరిష్టే సంప్రాప్తే చంద్ర పూజాంచకారే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనః పీడ ఉపశాంతై. చంద్రుడు ఏం చేస్తాడు? మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుతాడు. మనకు కొన్ని వందల వేల లక్షల కోట్లు ఉండనివ్వండి, ప్రశాంతత లేకుంటే ఆ జీవితము వ్యర్థమా కాదా? మనకు రూపాయి లేకపోని కడుపు నిండా తిని కంటి నిద్ర ఉంటే దానికి మించినటువంటి జీవితం ఇంకోటి ఉండదండి. కనుక మనకు మానసికమైనటువంటి ప్రశాంతత సుఖ జీవనాన్ని అందించేందుకు చంద్రాయుధాన్ని ధరించి భూమి పూజకు సంకల్పించేందుకు విధంగా మరి ఈరోజు ఇక్కడ అలంకరణ చేయడం జరిగింది. వారికి ఎదురుగా వారి తల్లి జగత పితరౌ వందే, మీకు ఎదురుగా చక్కగా చూడండి, ఆ పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడెప్పుడు నన్ను పిలుస్తారా అన్నట్టుగా ఎదురు చూసే విధంగా ఇక్కడ ఈరోజు అలంకరణ చేయడం జరిగిందండి. మరి ఈ యొక్క దేవాలయానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమండి. దీనిలో 12 జ్యోతిర్లింగాలకు ఒక్కొక్క జ్యోతిర్లింగానికి 5 లక్షల చొప్పున మరి కమిటీ వారు అంటే అనుకుంటున్నారు. ఇంకా పూర్తిగా కాలేదు, అయినప్పటికీ కూడా ఒక 5 లక్షలు ఒక మినిమం రూపాయలుగా పెట్టి మెయిన్ ఏదైతే దేవాలయం ఉందో పార్వతీ పరమేశ్వర దేవాలయానికి మాత్రము ప్రతి ఒక్కరూ కూడా వారి చేయి పడే విధంగా మూలంలో అంటే ప్రధాన దేవత ఏదైతే ఉందో ప్రధాన దేవతకు అందరి చేతులు పడే విధంగా చుట్టూ 12 జ్యోతిర్లింగాలకు 12 మంది రాజపోషకులుగా నిర్ణయించినారు. ఈ కోరిక నాది కాదండి, ఈ కోరిక నాది కాదు. ఈ కోరిక ఎవరి కోరిక? ఎవరి కోరిక? ఎవరి కోరిక? గురుస్వామి కోరిక. మరి ఆ కోరిక గురుస్వామి గారిది. ఇది ఇప్పుడు అనుకున్నటువంటిది కాదు, సుమారు ఒక 10 సంవత్సరాల క్రితమే. మరి ఇక్కడ అప్పుడు అనుకున్నది ఏమిటంటే 2 దేవాలయాల మధ్యలో మా గురుస్వామి ఉంటూ ఒక లింగాకారంలో చక్కగా శివాలయాన్ని నిర్మిస్తే మరి అది బాగుంటుందని చెప్పి అప్పుడు తను అనుకున్నాడు. అప్పుడు కొద్దిగా ఇంత ఫండింగ్ అనేటువంటిది ఒక 10 సంవత్సరాలు అంటే కరోనా అప్పుడు సమయంలో లేదు కాబట్టి కొద్దిగా చిన్నగా అనుకున్నాడు. ఆ కోరిక కాస్త ఇంతింతై వడుడింతై అన్నట్టుగా మన దేవాలయం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆ కోరిక కూడా చాలా గొప్పగా ఒక దేవాలయం కాస్త 12 జ్యోతిర్లింగ రూపంలో మరి ఆ వారి కోరిక ముందుకు వచ్చింది. నిజంగా కూడా ఇంతకుముందు చెప్పాను కదండి, మన కొరుట్ల పట్టణ ప్రజలందరూ కూడా నిజంగా ధన్యజీవులు. దీక్ష వారి చేతుల మీద ఎవరైతే మాల వేసుకున్నారో వారు నిజంగా కూడా ధన్యజీవులు. మరి వారి కోరిక వారు కోరడమే కాదు, కోరిన వెంటనే మరి ఇట్లా అనుకున్న వెంటనే ముందుగా తానే మొదటి దేవాలయానికి నేనే 5,11,116 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎవరు అడగక ముందే స్వతహాగా మరి అన్నా మీరు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇస్తానంటారు. కాకపోతే నేను అడిగిన దానికన్నా మరి వారి హితులు సన్నిహితులు మా గడ్డ మొదలు ఒక్కసారి ఎక్కడున్నా కూడా ఒకసారి వచ్చి మరి వారితో మాట్లాడి వారు కూడా, ఎందుకంటే ఈ యొక్క దీనికి మూలం ఇది కాబట్టి మరి వారిని ఒప్పించవలసిన కోరుతాం. అదేవిధంగా నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేయించేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యేగా
ఇప్పుడు నేను చెప్పిన కదండి, మరి మదన్న గారు వారిని వెలిసానంటే ప్రతి దేవాలయంలో అడుగడుగున తన తపన, తన శక్తి అన్ని కూడా మరి ఇక్కడ ఇప్పుడు ఈ పరిసర ప్రాంతంలో ఇంత సుందరంగా ఉందంటే మూల స్తంభం ముఖ్యం. అన్ని కూడా మన గురుస్వామి వారు ఒక్కసారి మరి ఈ కోరిక ఎలా వచ్చింది, మరి జాతర చేయాలనేటువంటి ఏ విధంగా వచ్చిందో దాని గురించి చెప్తారు. ఆలోపు సమయం వృధా కావద్దు కాబట్టి ఈరోజు నేను ఈ ద్వాదశ జ్యోతిర్లింగ ఆవాహన, కలశ ఆవాహన చేస్తాను. తర్వాత మరి గురుస్వామి గారు అదేవిధంగా అంబర్ శ్రీనివాస హారతితో బాధ్యత ఇంకొద్దిగా పెరిగింది కాబట్టి మరి ఈ యొక్క నిర్మాణం అతి త్వరలో వారి చేతుల మీదుగానే, అంటే మరి వారి యొక్క 10 కాలం లోపే ఈ యొక్క నిర్మాణం పూర్తిగా జరగాలి. అదేవిధంగా అయ్యప్ప అనుగ్రహం, ఆ శివాలయ అనుగ్రహం, పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి వారికి ఇంకా సేవ చేసేటువంటి భాగ్యం ఇంకొద్దిగా కలగాలని మనసారా కోరుకుందాం. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు గురుస్వామి గారు ఈ ద్వాదశ జ్యోతుల స్థాపన సమయంలో వారి ఈ జాతర ఎందుకు మొదలు పెట్టుకోవాలనుకున్నారు, మరి వారికి అనుభవాలు, మరి శివాలయం దేవాలయానికి సంబంధించినటువంటి కోరికల దాని ఒక 2 నిమిషాలు చెప్తారు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. మీ అందరికీ కొన్ని అద్భుతమైన విషయాలు తెలవాలి. అంటే ఇంత అయ్యప్ప స్వామి ఇక్కడికి ఎట్టు వచ్చిందని కూడా తెలియదు. నేను ఎప్పుడు చెప్పలేని అవకాశం రాలేదు. 1983లో అయ్యప్ప మాల వేసా వేయాలని అనుకున్నాను. ఇద్దరు అయ్యప్ప స్వామి నాకు దర్శనమిచ్చాలి. స్వామి మీరు అయ్యప్ప మాల వేసుకుంటామని ఎందుకు వేసుకోలేదు అని స్వామి తప్పైన స్వామి వేసుకుంటానని చెప్పాను. పిల్లవాళ్ళు వేస్తే ఇది అద్భుతం అవకాశం భగవంతుడు అయ్యప్ప స్వామి నాకే ఇచ్చారు కదా. మొదలు మాల వెంటనే బట్టలు, అప్పుడు ఈ నల్ల బట్టలు లేకుంటే బట్టలు కుట్టించుకొని నల్ల కలర్లు అద్దించుకొని 2 రోజులు ఉపవాసం ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి జగిత్యాలకు అక్కడే లేదు మాలేశ్వరం. కరీంనగర్ పోయినాను, అక్కడ లేదు. గోదావరికి వెళ్ళిపోయి అక్కడ మాలేశ్వరం రావడం లేదు. అంటే అయ్యప్ప స్వామి నాకు కళలో దర్శనం ఇచ్చి ఈ మాల వేసుకోవడానికి ప్రోత్సాహించాడు. అప్పటి నుంచి 42 సంవత్సరాల నుంచి దీక్ష అయ్యప్ప స్వామి దగ్గర దీక్ష కట్టి వస్తుంది.